రెడ్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఒక ప్రమాదవశాత్తు జరిగింది. ఒక ఘటన, కరెంటు షాకి తగిలి చనిపోయాడు ఒక భర్త అని చెప్పి కేసు నమోదైంది. మనందరికీ తెలిసిందే ఈ విషయం. సో ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి కొన్ని సంచలనమైనటువంటి విషయాలైతే ప్రస్తుతం బయటికి వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం వరుస ఘటనలతో ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే కొన్ని న్యూసెస్ మాత్రం తలడిల్లిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు వార్తల్లో కావచ్చు. ప్రజెంట్ రైట్ నో మనం చూస్తున్నటువంటి బ్రేకింగ్ అయితే ప్రస్తుతం మనకు అందుతోంది. భర్త మరిదితో ప్రేమలో పడినటువంటి ఒక భార్య ఇటు భర్తకు నిద్ర మాత్రలు ఇచ్చి కరెంట్ షాక్ ఇచ్చి దారుణ హత్య చేసిందని ప్రస్తుతం అయితే సో ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఇటు ఢిల్లీలో కరెంట్ షాక్ కారణంగా ప్రమాదవశాత్తు మరణించాడనుకున్న ఒక వ్యక్తి కేసుకి సంబంధించి ఇటు కీలక మలుపు తిరిగిందని చెప్పొచ్చు. బాధితుడి భార్య, ఆమె ప్రియుడు, మరిది కలిసి అతడిని చంపేశారని ఒకవైపు వార్తలు వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఒక షాకింగ్ ఘటన ప్రస్తుతం అయితే వెలుగులోకి వస్తూ ఉంది. 36 ఏళ్ల వ్యక్తి విద్యుత్ గాయంతో ప్రమాదవశాత్తు మరణించాడని ఇటువైపు వైద్యులు ఒకవైపు నిర్ధారించారు. కానీ మరిదితో ప్రేమలో పడినటువంటి ఆ వ్యక్తి భార్యే అతడిని చంపిందని తేలింది. ఎందుకంటే ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ జరిగిన తర్వాత, ఎప్పుడైతే పోస్ట్ మార్టం పూర్తి చేశారో దాని తర్వాత వచ్చినటువంటి సంచలన విషయాలు ప్రస్తుతం ఇవి. జూలై 13న బాధితుడు కరణ్ దేవ్ని అతని భార్య సుష్మిత మాత రూప్రాన్ని మగో హాస్పిటల్కి తీసుకువచ్చింది. అయితే ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యాడని ఆమె పేర్కొంది. ఆసుపత్రి సిబ్బంది అతను చనిపోయినట్లు కూడా ప్రకటించడం జరిగింది. ఇది ప్రమాదంగా భావించినటువంటి అతని కుటుంబం పోస్టు మార్టం లేకుండానే మృతదేహాన్ని తీసుకెళ్లాలని భావించింది. అయితే ఢిల్లీ పోలీసులు బాధితుడి వయస్సు, మరణ పరిస్థితులను ఉటంకిస్తూ ఇటు పోస్టు మార్టం చేయాలని, ఖచ్చితంగా నిర్వహించాలని ఇటు పట్టుబట్టడం జరిగింది. అయితే ఆ సమయంలోనే అతని భార్య, అతని బంధువు రాహుల్ అభ్యంతరం కూడా తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎవరు ఆయన మాటలు, వాళ్ళిద్దరి మాటలు వినకుండా పోలీసులు ఇటు బాధితుడి మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం కోసం దీన్ దయాల్ ఉపాధ్యాయ హాస్పిటల్కి కూడా పంపడం జరిగింది. అయితే సంఘటన జరిగినటువంటి ఈ 3 రోజుల తర్వాత బాధితుడి తమ్ముడు కునాల్ పోలీసులకు ఒక సంచలన విషయాన్ని వెల్లడించాడు. కరణ్ను అతని భార్య, వారి బంధువు హత్య చేసి ఉండవచ్చని ఒకవైపు తాను అనుమానిస్తున్నాడని చెప్పడంతో సుష్మిత, రాహుల్ మధ్య జరిగినటువంటి ఇటు ఇన్స్టాగ్రామ్ చాట్ల ఆధారంగా కూడా అతను పోలీసులకు సమర్పించాడు. అయితే అందులో వారు హత్యా ప్రణాళికను మొత్తం కూడా ఇన్స్టాగ్రామ్ చాట్లో పూర్తిగా డిజైన్ చేసుకున్నటువంటి చాట్స్ ఒకసారిగా బయటపడ్డాయి. రైట్, ఇది చూస్తున్నాం కదా. ఒకవైపు మనము ఈ మధ్య కాలంలో ఎన్నో చూస్తున్నాం. ఇటు హనీమూన్కి తీసుకువెళ్ళి చంపడం కావచ్చు, ఇటు బ్రిడ్జ్ మీద నుంచి తోసేసి హత్యాయత్నం చేయడం, సూసైడ్గా చిత్రీకరించడం కావచ్చు, ఎన్నో రకరకాలుగా న్యూసెస్ అయితే మనము రోజు వింటూ ఉన్నాము. అలాంటి వార్తల్లో ఇది ఒక ప్రత్యేకంగా నిలుస్తోంది అని చెప్పొచ్చు. ఎందుకంటే సొంత మరిదితో అఫేర్ పెట్టుకొని కట్టుకున్నటువంటి భర్తని ఒక భార్య హతమార్చడం అనేది నిజంగా అసలు ప్రపంచం ఎటు వెళ్ళిపోతుంది. సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి వార్తలు అసలు పెళ్లి చేసుకోవాలంటే కూడా భయపడిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చాలా మంది యువకులు మాకు పెళ్ళొద్దు, పెళ్లి చేస్తే మేము అసలు బయట పడతామా బతికి అని చెప్పి ఎన్నోసార్లు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రజెంట్ ఇప్పుడు జరిగినటువంటి ఘటనతో బాధితుడి భార్య, ఆమె బావమర్తికి ఇటు అక్రమ సంబంధం ఉందని, దీని కారణంగానే వారు కరణ్ని చంపాలని నిర్ణయించుకోవాలన్నారని చెప్పి చాట్ల ద్వారా వెల్లడైంది. అయితే వారు రాత్రి భోజన సమయంలో అతనికి 15 నిద్ర మాత్రలు, ఏకంగా 15 నిద్ర మాత్రలు ఇవ్వటం, అతను స్పృహ కోల్పోయే వరకు వేచి చూడటం, నిద్ర మాత్రలు మరణానికి ఎంత సమయం పడుతుందో ఈ జంట గూగుల్లో కూడా పూర్తిగా శోధించినట్లు ఇటు సందేశాలలో మనకి వెల్లడవుతోంది. అయితే బాధితుడు స్పృహలో లేకపోయినా శ్వాస తీసుకుంటున్నప్పుడు అతని భార్యకు మనం చూస్తున్నాం, అతని భార్యకు నిద్రపోవాలనిపించింది. ఆ విషయాన్ని తన ప్రియుడికి చెప్పింది. ప్రమాదవశాత్తు మరణంగా కనిపించడానికి వారు బాధితుడికి విద్యుత్ షాక్ కూడా ఇవ్వటం జరిగింది. అయితే ఫలితంగా కరణ్ చనిపోయాడు. పోలీసుల నిందితురాలైనటువంటి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళిద్దరిని అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. విచారణలో తమ ప్రియుడి మరిదితో కలిసి తన భర్తను చంపినట్లు మొత్తం కూడా క్లియర్ కట్గా తను ఒప్పుకోవడం జరిగింది. అయితే కర్వా చౌత్ ముందు రోజు ఆమె భర్త ఆమెను చెంపదెబ్బ కొట్టి దూషించాడని, తరచుగా డబ్బు అడిగి మానసిక శారీరక వేదనకు కూడా గురి చేసేవాడని ఒకవైపు మహిళ తెలిపింది. ఒకవేళ మహిళపై, నిజంగా మహిళకు భర్తపై అటువంటి ఇబ్బందులు ఏదైనా జరుగుతున్నాయని అనుకుంటే ఇటు ఎన్నో చట్టాలున్నాయి, ఎన్నో న్యాయాలున్నాయి. మనం తలుచుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళవచ్చు,
మనకి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది, భర్తతో ఏదైనా ఇబ్బంది కలుగుతుందంటే పెద్దలకు చెప్పడం, పెద్దల అంగీకారంతో మనం ఒక ముందడుగు వేయటం కావచ్చు. విడాకులనే ఆప్షన్ కూడా పెట్టింది. ఎన్నో ఏళ్ళుగా ఎంతో మంది మనం చూస్తున్నాం, వాళ్ళకి పడకపోతే వాళ్ళకి మధ్య ఏదైనా వివాదాలు ఉంటే, విభేదాలు ఉంటే డివోర్స్ తీసుకుంటున్నారు. చక్కగా కోర్టు కూడా దానికి మంజూరు చేస్తూ ఉంది. వాళ్ళకి డివోర్స్కి ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి కూడా నిజానిజాలు తెలుసుకున్న తర్వాత ఓవరాల్గా క్లియర్ కట్ చేస్తుంది. కానీ ఇలా భర్తలని చంపడం, ప్లాన్ వేసుకోవడం, ఒక ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడం, రిలేషన్స్లో బ్రేక్స్ చేసుకోవడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము. అంటే గత కొంతకాలంగా ఒకరిని మించి ఒకరు భార్యలు ఇలా భర్తల్ని చంపుకుంటూ పోతుంటే నిజంగా ఈ పెళ్లి అనే పదానికి ఇంకా అర్థం ఏమున్నట్టు? సమాజం ఎటు వెళ్తోంది? సమాజంలో జరుగుతున్నటువంటి ఈ మార్పులు మనం ఏ విధంగా చూడొచ్చు? రాబోయే తరానికి మనం ఏం సందేశం ఇస్తున్నట్టు? పతియే ప్రత్యక్ష దైవం అన్నారు పెద్దలు. కానీ ప్రస్తుతం చూస్తున్నటువంటి విషయాలు మనం చూస్తుంటే కనుక ప్రతిని ఎలా చంపాలి అనేది ఒక బుక్ రాయొచ్చు అని అనిపిస్తోంది. రకరకాలుగా ఎన్ని స్టంట్లలో ఎన్ని మార్పులు చేస్తున్నారు, ఎన్ని స్టంట్లు చేస్తున్నారు, భర్తను చంపే విధంగా ఎలాంటి పుస్తకావిష్కరణ చేస్తున్నారు, గూగుల్లో నిద్రమాతల గురించి ఎంక్వైరీ చేయటం ఏంటి, ఏం చేస్తే ఎవరి సపోర్ట్ తీసుకుంటే ఇది మన కేసు బయటికి రాకపోవడం అంటే ఇంకా మనకి జరుగుతున్నటువంటి వార్తలు, వస్తున్నటువంటి వార్తలే. ఇంకా ఎన్ని జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అనేది మాత్రం మనకి తెలీదు. మనకు వచ్చినటువంటి సమాచారం మాత్రమే మనం ఇవ్వగలుగుతున్నటువంటి కేసెస్ ఇవి. కానీ ఇంకా ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి అనేది మాత్రం మనకి ఇంకా క్లారిటీ లేదు. కానీ ఇంత జరుగుతున్నా, ఇంత పోలీసు చట్ట వ్యవస్థ ఇంత బయటికి వస్తున్న, చట్టం ఒకవైపు శిక్ష విధిస్తున్నా, జైలుకు పంపుతున్నా, ఎన్నో ఏళ్ళుగా ఖైదీలుగా వాళ్ళు ఉండిపోతున్నా కూడా ఎందుకు ఇలాంటి దుర్మార్గానికి పాల్పడుతున్నట్టు, ఎందుకు ఇలా జరుగుతోంది అనే ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్నలు. సో ప్రజెంట్ అయితే పోలీస్ సెక్షన్ల కింద వాళ్ళకి ఎలాంటి సెక్షన్లు వేస్తారు, పోలీసులు ఎలాంటి నిర్ధారణ చేస్తారు, వీళ్ళకి సంబంధించి ఇంకా ఏమైనా బయటికి తీస్తారా, అసలు ఎంతకాలంగా జరుగుతుంది ఈ వ్యవహారం, ఇవన్నిటి గురించి కూడా పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ప్రతినిధి రామ్దాస్ మనతో అందుబాటులో ఉన్నారు. రామ్దాస్, చూస్తున్నాము గత కొంతకాలంగా భార్యలు భర్తలు చంపడం అనేది ఒక కామన్గా, అలాగే ట్రెండీగా మారిపోతుంది. కానీ ఒకవైపు వీళ్ళు చేస్తున్నటువంటి సాహసం వల్ల ఒక నిండు జీవితం, నిండు ప్రాణం బలైపోతుందని చెప్పొచ్చు. 36 ఏళ్ళు అంటే ఒక చిన్న వయస్కుడే, యువకుడే అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పుడే ఇంకా బరువు బాధ్యతల్ని మోయాల్సినటువంటి ఒక టైంకి పడినట్టు దగ్గర. కానీ ఇది నిండా ఆయుష్ ముగియక ముందే ఇలా ఒక భార్య చేతిలో హతమార్చడం, ఇదంతా ఏ విధంగా చూడొచ్చు? అసలు ఎలా జరిగింది ఇదంతా కూడా డీటెయిల్డ్గా ఓవరాల్గా చెప్పండి. ఇప్పుడు ఇదే 36 ఏళ్ల వయసు, మీరు చెప్తున్న వయసే పోలీసులకు అనుమానం వచ్చింది. ఎందుకంటే విద్యుదాఘాతంతో, అంటే కరెంట్ షాక్ తో చనిపోయాడని చెప్పడము పోలీసులకు చాలా అనుమానాలకు తావించింది. ఎందుకంటే పోస్ట్ మార్టం చేయడానికి ఇక్కడ సుస్మితా దేవ్ కానీ ఆమె మరిది లేదా బావ సవమడి, సో అతను రాహుల్ దేవ్, వీళ్ళిద్దరు కూడా వ్యతిరేకించారు పోస్ట్ మార్టం చేయడానికి. తర్వాత రాహుల్ తండ్రి కూడా వ్యతిరేకించారు. దీంతో ఆ బంధువులకు పోలీసులకు అనుమానం వచ్చింది, ఇదేంటి వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని. మృతుడి సోదరుడు ఎవరైతే కుణాల్ అనే వ్యక్తి ఉన్నాడో, సో ఆయనకు డౌట్ వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మొత్తం వ్యవహారం అంతా బయటపడింది. తీగలాగితే డొంక కదిలినట్టుగా కంప్లీట్ గా స్టోరీ అంతా బయటకు వచ్చింది. పోయిన ఆదివారం జరిగింది, ఢిల్లీలో ద్వారకా ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. నిజంగా ఇది ఒక దిగ్భ్రాంతికర ఘటన. మీరు అంటున్నట్టుగా భార్యలు భర్తలు చంపుతున్న జాబితాలో ఇదొకటి కొత్తగా చేరింది. సో ఇది అంటే ఆ రోజు ఆదివారం రాత్రి డిన్నర్ లో 15 నిద్రమాత్రలు ఇచ్చింది. నిద్రమాత్రలు ఇచ్చిన తర్వాత స్పృహ కోల్పోయాడు. అప్పటికి అంత అబ్జర్వేషన్ లో ఉన్నారు. తర్వాత అంటే శ్వాస ఆడుతుంది కానీ స్పృహ కోల్పోయాడు. మరి ఎలా ఇంకా చనిపోలేదని అప్పటికే ప్రియుడితో ఎప్పటికప్పుడు ఈ వాట్సాప్ చాటింగ్లు ఇవన్నీ నడుస్తా ఉన్నాయి. సో ఏంటి ఇప్పుడు వాట్ నెక్స్ట్ చనిపోలేదంటే, సరే కరెంట్ షాక్ ఇచ్చి చంపు అని చెప్పాడు. సో కరెంట్ షాక్ ఇచ్చి చంపాడు. అప్పటికి అతను కూడా చేరుకొని ఇద్దరు కలిసి కరెంట్ షాక్ ఇచ్చి చంపిన పరిస్థితి. అంటే ఎంతలా దిగజారుతున్నాయి మానవ సంబంధాలు చీకటి కోణాలు ఏంటనేది ఈ ఘటన మరొకసారి బయటపడుతుంది. సో మళ్ళీ ఏం తెలియనట్టుగా హాస్పిటల్కి తీసుకెళ్ళడం, సో కరెంట్ షాక్ తో చనిపోయారని చెప్పి అందరిని నమ్మించే ప్రయత్నం చేయడం, దాంతో తొలుత పోస్ట్ మార్టం అక్కర్లేదు కానీ పోలీసులే ఎందుకో అనుమానం వచ్చి ఆయన వయసు రీత్యా అనుమానం వచ్చి పట్టుబట్టడంతో ఇప్పుడు మొత్తం వ్యవహారం అంతా బయటపడింది. సో అంటే ఈ మీరు చెప్తున్నాను, ఇందాక మీరు చెప్పారు స్టోరీ అంతా, దాదాపుగా గూగుల్లో కూడా సెర్చ్ చేశారు అసలు ఏంటి అంటే నిద్రమాత్రలు ఇస్తే కూడా ఎప్పుడు ఎన్ని గంటలకు చనిపోతారు, ఎంత టైం తీసుకుంటారు, ఇవన్నీ కూడా. అంటే ఎంత క్రిమినల్ బ్రెయిన్స్ అంటే ఎలా తయారవుతున్నారంటే కంప్లీట్ గా హత్యలు ఎలా చేయాలి, ఏ రకంగా మనుషుల్ని అడ్డు తొలగించుకోవాలి, హతమార్చాలనేది ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఏ రకంగా తయారవుతున్నారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు కానీ, కొంతమంది ఆడవాళ్ళు కానీ, కొంతమంది మాత్రమే. సో అలాంటి వాళ్ళ మనసులో ఈ విష బీజాలు
నాటితే కనుక విష పురుగులు మెదిలితే కనుక ఏ రకంగా ఇలాంటి దుస్సాహసాలు పాల్పడుతున్నారు అనేది మరొకసారి రుజువు అవుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపింది. ఢిల్లీలో ద్వారకా ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఘటన ఆ 36 ఏళ్ల వ్యక్తిని లవర్ కమ్ మరిది అంటారు. సో అతనితో కలిసి చంపిన వైనం అయితే ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా అంటే అదే ఏదో సందర్భంలో ఆమెను కొట్టడము లేదా ఇన్సల్ట్ చేయడం అంటే చిన్న చిన్న విషయాలకి భార్య భర్తల మధ్య ఇలాంటి చిన్న చిన్న గతంలో ఎన్నో సంఘటనలు జరిగినా సర్దుకొని పోయేవాళ్ళు, సంసారాలు సాఫీగా సాగేవి. కానీ ఇప్పుడు చిన్న చిన్న ఘటనలకే ఈగోస్ వెళ్తున్నారు, లేదా మనస్పర్ధలు, ఇదంతా ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు, ఇదంతా ఇలాంటి ఘటనలే ఇప్పుడు ప్రస్తుతం ఇలాంటి వాటికి కారణమవుతుందని చెప్పొచ్చు. సో మొత్తం మీద అంటే ఏం లేదు, పెళ్లి అనేది ఒక పవిత్ర సాంప్రదాయం. అంటే గతంలో పెళ్ళంటే 100 ఏళ్ల పంట అనే ఒక నానుడి ఉండేది. కానీ ప్రస్తుతం ఆ 100 రోజులు కూడా కాపురం నిలబడతలేవు. కనీసం అంటే దేశంలో జరుగుతున్న సంఘటనలు చూస్తే అసలు యువత బెంబెలెత్తిపోతున్నారు. మీరు ఇందాక చెప్పారు అసలు పెళ్లిళ్ళు ఆ మధ్య కామెంట్లు కూడా పెడుతున్నారు, కొద్ది రోజులు గ్యాప్ ఏంట్రా బాబు మేము పెళ్లిళ్ళు చేసుకుంటామని. అంటే అంత అలా మారిపోయింది పరిస్థితి. ఎందుకంటే ఈ ట్రెండ్ అంతా అలాగే కొనసాగుతుంది. అంటే మనం దాదాపుగా మేఘాలయ ఘటన నుంచి చూస్తాం, సోనం ఘటన నుంచి. అంటే ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసుకోవడం, తర్వాత అబ్బాయిలను చంపేయడము, లేదా పెళ్లిళ్ళు అయిన మ్యారిటల్ రిలేషన్ లో కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ తో ప్రియులతో భర్తలను చంపించడము, సుపారీ గ్యాంగులతో చంపించడము, లేదంటే ఏ అవకాశం దొరికితే అవకాశం ఏదో రకంగా. వీటన్నిటికి కూడా కారణం సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ లేదా వాట్సాప్ చాటింగ్ లో, లేక ఇతరత్ర కారణాలు, ఇవన్నీ కూడా వీటికి తోడవుతున్న పరిస్థితి. అంటే దేశంలో ఇవన్నీ కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఘటనలు చూస్తున్నా నిజంగా యువత అంతా కూడా హడలెత్తిపోతున్నారు. భర్తలు చంపేస్తున్న భార్యలు ఇప్పుడు కొత్త ట్రెండ్ గా మారిపోయిన పరిస్థితి. ప్రేమించిన ప్రియుని మర్చిపోలేని పరిస్థితిలో భార్యలు ఈ పనులు చేస్తున్నారు. లవర్ ని మర్చిపోలేక కొద్ది రోజులకి భర్తకు విడాకులు ఇస్తున్నారు, లేదా చంపేస్తున్నారు, ఏకంగా భర్తలకు స్పాట్ పెట్టేస్తున్నారు. సో ఇదంతా కూడా అంటే ఇప్పుడు పెళ్లి అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. సో వాటెవర్ ఈ ఘటనలో ఇప్పుడు ఢిల్లీ కూడా ఈ జాబితాలో చేరిపోయిన పరిస్థితి. ఏదేమైనా పోలీసులు చాలా సీరియస్ గా దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఇప్పుడైతే బయటపడింది. సో ఆ బాధితుడు కరణ్ దేవ్ అయితే చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో గత ఆదివారం అయితే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన, విద్యుదాఘాతంతో కరెంట్ షాక్ తో చనిపోతే ఇప్పుడు అది పోలీసులు నమ్మని పరిస్థితితో దర్యాప్తులో మొత్తం హత్య చేసినట్టుగా చాలా క్లియర్ గా కనబడింది. కుట్రకోణం బయటపడింది. కరణ్ దేవ్ కరెంట్ షాక్ గురి మరణించినట్టుగా కట్టుకథ అల్లారు. చివరికి కరణ్ దేవ్ సోదరుడు అనుమానంతో ఆ పోస్ట్ మార్టం చేయడంతో అసలు విషయం అయితే బయటకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సుస్మిత, రాహుల్ దేవ్ ఇద్దరు కూడా వరుసకు మరదలు బావ అవుతారు, లేదా వదిన మరిది తరహా సంబంధం అది. సో ఆ రకంగా అయితే వీళ్ళిద్దరు అంటే పెళ్లికి ముందు నుంచే వీళ్ళిద్దరికి మధ్య ఎఫ్ఐఆర్ ఉంది. తర్వాత పెళ్ళైన తర్వాత ఈ భర్తతో పొసగపోవడం, మనస్పర్ధలు రావడం, ఇవన్నీ కూడా వెరసి ఏంటంటే కంప్లీట్ గా సరే ఇష్టం లేకపోతే విడాకులు ఇవ్వాలి, లేదా దూరంగా ఉండాలి. ఇప్పుడు మనం కూడా అదే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ ఒక ప్రోమో కూడా చేసాం. మనం కూడా ఇష్టం లేకపోతే దూరంగా ఉండాలి, లేదా భర్తలకు విడాకులు సపరేట్ అయినా ఉండాలి, లేదంటే ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసుకునే బదులు లేదంటే పెద్దలకైనా దూరంగా ఉండాలి. కానీ పెళ్లిళ్ళు చేసుకొని లేదా సంసారాలు చేస్తున్న సందర్భంలో పచ్చని కాపురాల్లో నిప్పులు పోసుకోవడం, ఇలాంటి వివాహేతర సంబంధాలు కానీ, లేదా ప్రియుడు మోదుల పడి భర్తలను చంపడం కానీ, ఇలాంటి చాలా దారుణాలు జరుగుతున్నాయి. సో ఈ ఘటనకు సంబంధించిన ప్రస్తుతం పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. సో ఈ నిద్ర మాత్రలు ఇచ్చి చనిపోకుండా కూడా ఎంత దుర్మార్గం, చనిపోకుండా కూడా మళ్ళీ ఎట్లా చంపాలి అంటే పూర్తి స్థాయిలో కడతీర్చాలి, ఆ మనిషిని లేకుండా చేయాలనేది ఒక దుర్మార్గపు ఆలోచన. అంటే ఈ రకమైన ఆలోచనలు వస్తే ఎంత దారుణాన్ని కొట్టుగడతారనేది ఈ ఘటన మరొకసారి రుజువు చేసింది. ఏదేమైనా ఢిల్లీలో జరిగిన ఘటన మరొకసారి చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. నిందితులు అయితే నేరాన్ని అంగీకరించారు. ప్రస్తుతం వాళ్ళనైతే అరెస్ట్ చేసి ప్రస్తుతానికైతే దర్యాప్తు అయితే జరుగుతుంది. సో మొత్తం మీద ఇలాంటి ఘటనలు మరొకసారి రుజువు చేస్తున్నాయి ఈ నేరపూరిత ఆలోచన వస్తే ఏ రకంగా ఉంటుంది. మరి భారత్ లో, మన దేశంలో కానీ, ఇక్కడ తెలుగు రాష్ట్రం కానీ, దేశమంతా ప్రతి చోట ఉంది. ఒకటి మన చోటనే కాదు, గద్వాల ఇన్సిడెంట్ మనం చూసాం, ఇవన్నీ చాలా వరుసగా చూస్తున్నాం. యూపీ, హర్యానా, ఢిల్లీ. సో ఇప్పుడు ఢిల్లీ కూడా చేరింది జాబితాలో. సో జనరల్ గా అంటే కొంత మార్పు రావాల్సిన అవసరం అయితే ఇది నొక్కి చెప్తున్న సందర్భం అయితే మనకు కనబడుతుంది. రైట్ రామ్దాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూసినాం కదా, ఒకవైపు మా హత్యలు ఏ విధంగా జరుగుతున్నాయనే దానికి నిజంగా
ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే దానికైతే ఒక నిదర్శనం అని చెప్పొచ్చు ఇలాంటి వీడియోస్. ఇవాళ భార్యని భర్తని చంపడం కావచ్చు, ఇటు భర్త భార్యని చంపడం కావచ్చు, ఇదంతా చూస్తూ ఉంటే ఒక పెళ్లి మీద ఒక ఒపీనియన్ లేదు అనేది మాత్రం క్లియర్ కట్గా మనకి అర్థమవుతుంది. ఒకవేళ ఇష్టం లేకపోతే వాళ్ళ ఇష్టారీతిన వెళ్ళిపోవచ్చు వేరే వాళ్ళతో, కానీ ఇలా చంపేసి నేను మంచి అని, నేను నా క్యారెక్టర్ గొప్పది అని చెప్పించుకొని మరి వేరే పెళ్లి చేసుకోవడం అనేది నిజంగా ఒక బాధాకరమైనటువంటి సిచ్యువేషన్. ఇవాళ జరిగినటువంటి ఢిల్లీలోనూ ఘటన కావచ్చు, ఆ మధ్య జరిగినటువంటి మేఘాలయ ఘటన కావచ్చు, మొన్న జరిగినటువంటి ఏదైతే కర్ణాటకకి అలాగే తెలంగాణకి హైవేకి మధ్య జరిగినటువంటి ఒక బ్రిడ్జ్కి సంబంధించి భర్తని సెల్ఫీ దిగుదామని చెప్పేసి ఇటు బ్రిడ్జ్లో పడేయడం, అలాగో ఇలాగో బతికి బట్ట బయట కట్టడం కావచ్చు, ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు వెంటనే అలర్ట్ అయ్యి ఆయనను తీసుకురావడం, ఒక రోడ్ బారా బతికించడం అనేది చూసాం. ఇలా చేయటం ద్వారా ఏం వస్తుంది అనేది మాత్రం మనకైతే అర్థం కావట్లేదు. కానీ ఇలా 15 నిద్ర మాత్రలు ఇవ్వటం, ఎన్ని నిద్ర మాత్రలు ఇస్తే మనిషి చనిపోతాడు, అదంతా కూడా గూగుల్లో సెర్చ్ చేసుకొని ఇద్దరు ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసుకోవటం, అంటే ఏదైతే కనిపిస్తుందో పెళ్లి బంధం అనేది గుర్తు రావట్లేదా అనేది నిజంగా ఒక షాకింగ్ గానే అనిపిస్తుంది. ఇప్పుడు నిన్ను చంపినటువంటి వ్యక్తి మరి రేపు ఏదైతే మరిది ముసుగులో ఉన్నటువంటి ప్రియుడు, ఆయనను చంపదని గ్యారంటీ ఏంటి? ఇదంతా కూడా ఆలోచించలేకపోతున్నారా సపోర్ట్ చేసేవాళ్ళు? మరి ఏం జరుగుతోంది, ఈ సమాజం ఏమైపోతుంది? ఈ భర్త మీద చేస్తున్నటువంటి ఇలాంటి దాడులు ఇకనైనా ఆగుతాయా? ఇంత చట్టం ఇంత చర్యలు తీసుకుంటోంది, ఒకవైపు పోలీసులు ఇంత కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు, కొన్నాళ్ళు బెయిల్ తీసుకొని బయటికి రావచ్చు అనే ఇదిలో ఉన్నారా? మరి ఏంటి చట్ట ప్రకారం ఒకవైపు కఠిన చర్యలు తీసుకుంటామని ఒకవైపు పోలీసులు హెచ్చరిస్తున్నారు, స్పష్టం చేస్తున్నారు. ఇటు సుప్రీంకోర్టు నుంచి కూడా కొన్ని మనకి ఉన్నాయి, నచ్చకపోతే విడాకులు తీసుకోవచ్చు, ఒకవేళ భార్యకి భర్త నచ్చకపోయినా భర్తకి భార్య నచ్చకపోయినా వెంటనే వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ప్రాణంని చంపే హక్కు ఎవరిచ్చారు అనేది ప్రస్తుతం అయితే ఎంతో మంది క్వశ్చన్ చేస్తున్నటువంటి ప్రశ్న ఇది. ఎందుకంటే నువ్వు కనలేదు, నువ్వు పెంచలేదు, నువ్వు ఓన్లీ పెళ్లి చేసుకున్న దానికే ఎందుకు ఇంత రైట్స్ వచ్చినాయి నీకు? మనిషిని చంపేంత దారుణానికి ఎందుకు ఒడిగడుతున్నారు? రేపటి రోజున మీకంటూ ఒక లైఫ్ ఉండదు, తనకంటూ ఒక లైఫ్ ఉండదు, ఇద్దరి ప్రాణాలు కూడా, ఇద్దరి లైఫ్స్ కూడా, ఓవరాల్గా ఫ్యామిలీ లైఫ్స్ అన్నీ కూడా డిస్టర్బ్ చేస్తూ ఇటు భార్య ఒక భర్తలని చంపటం అనేది ఇంత కామన్గా ఎందుకు మారిపోతుంది? ఎందుకు ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉన్నారు? కుక్కలను చూసి ఇంకొకరు చూసి ఇంకొకరు మేము చేస్తామని చెప్పి. ఒకవైపు మీకు భర్తకు ప్రేమ లేకపోయింది, భర్తకు నుంచి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, భర్త మీద ఏదైనా కోపం ఉన్నా కూడా మీరు వెంటనే అక్కడి నుంచి గెటాన్ అయిపోండి, డైవర్స్ తీసుకోండి అని చెప్తూ ఉన్నారు. కానీ చాలా మంది విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు, నచ్చకపోతే వేరే రకాలున్నాయి, వేరే మార్గాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతం ఈ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే చూస్తూ ఉంటే మాత్రం నిజంగా దారుణమని అనిపిస్తుంది. రోజు వార్తల్లో నిలుస్తున్నటువంటి ఈ భార్యలకు సంబంధించి అయితే ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారు పోలీసులు? ఇంకా ఏదైనా కఠినంగా వ్యవహరిస్తారా? ఎవరికి వాళ్ళే జాగ్రత్తగా ఉంటారా? అసలు ఏం జరగబోతుంది వేచి చూడాలి. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.